హాయ్ హలో నమస్తే. ఇండియా పోస్ట్ ఆఫీస్ భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్న పోస్టుల భర్తీకి తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని అయితే పూర్తిగా ఒకసారి చదవండి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం. 10వ తరగతి పాస్ అయితే చాలు, ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ప్రభుత్వ సంస్థల్లో ఒకటైనటువంటి ఇండియన్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా SSLC అర్హతను కలిగి ఉండాలి. వయో పరిమితి: ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీస వయసు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC STలకు 3 ఏళ్ళు, OBC అభ్యర్థులకు 5 ఏళ్ళు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంది. ఇక భారీ సంఖ్యలో ఖాళీ అయితే ఉన్నాయన్నమాట. 32,000 ఖాళీలు భర్తీ చేయనట్లు తెలుస్తుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 12 నుండి 14,000 వరకు జీతం ఇవ్వబడుతుంది మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని ప్రోత్సాహకాలు కూడా పొందుతారని చెప్పేసి ఈ ఫీజు చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే వారు ₹100 ఫీజు చెల్లించాలి. మహిళలు, SC ST PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము అయితే లేదు. ఎంపిక ప్రక్రియ: ఈ ప్రభుత్వ ఉద్యోగుల రాత పరీక్ష అయితే నిర్వహించబడదండి. ఎంపిక మరియు ఉద్యోగ మెరిట్ జాబితా ఆధారంగా మాత్రమే ఇవ్వబడుతుంది. మరియు మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకుంటే ముందుగా మీరు సంబంధిత అధికారిక వెబ్సైట్లోనికి వెళ్ళి మీ పూర్తి వివరాలను అయితే నమోదు చేసి సమర్పించాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే వచ్చిందండి. 32,000 ఖాళీలు అయితే భర్తీ చేయనున్నారని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే మనకి సర్క్యులేట్ అవుతుంది అనమాట. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా నేనైతే మీకు ఇందులో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరైతే ఒకసారి చూడండి. దీనికైతే ఎగ్జామ్ అయితే ఉండదంటండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.